వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులకి ఓపీఎస్, సిపిఎస్, యూపీఎస్ లలో ఏది మేలైనదో తెలుసుకోవడానికి ఒక చిన్న విశ్లేషణ అయితే మనం ఈ వీడియోలో చేద్దాం. చేసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి గత ఎలక్షన్ మేనిఫెస్టోలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ని అయితే పూర్తిగా రద్దు చేస్తామని చెప్పలేం, కానీ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయంతో ఒక మెలైన పద్ధతితో మేము ముందుకు వస్తామని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఎన్పిఎస్ను తీసివేసి ఇప్పుడు యూపీఎస్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే కొత్తగా ప్రవేశపెట్టబడింది. దీన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యూపీఎస్, సిపిఎస్, ఓపీఎస్లలో ఏది మేలైనదో తెలుసుకోవడానికి ఒక చిన్న విశ్లేషణ అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ మొదటగా మనం చూసినట్లయితే ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఓపీఎస్లో ఏముండదు. ఇక్కడ ఎంప్లాయీ అయితే ఏ కాంట్రిబ్యూషన్ కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. సిపిఎస్లో 10% ఆఫ్ బేసిక్ పే ప్లస్ డిఏ, బేసిక్ పే డిఏలలో 10%ని ఈ సిపిఎస్లో కానీ యూపీఎస్లో కానీ అయితే కట్ చేయడం జరుగుతుంది. ఇక షేర్ మార్కెట్ కాంట్రిబ్యూషన్ కనుక చూసుకున్నట్లయితే ఓపీఎస్లో అట్లాంటిది ఏమీ ఉండదు. సిపిఎస్లో వచ్చేసి ఈ అమౌంట్ని షేర్ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. ఇక యూపీఎస్కి వచ్చేసరికి ఆ అమౌంట్ని వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొని మనకు సంబంధం లేదు, అదంతా కూడా గవర్నమెంట్నే బేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే బేర్డ్ ఆన్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో. ఇక గ్రాట్యుటీ విషయానికి వచ్చినట్లయితే ఓపీఎస్ వారికి గ్రాట్యుటీ ఉంటుంది, అదేవిధంగా సిపిఎస్, యూపీఎస్ వారికి కూడా గ్రాట్యుటీ అనేటువంటిది అమలవుతుంది. ఇక కమ్యూటేషన్ విషయానికి చూసుకున్నట్లయితే ఈ కమ్యూటేషన్ అనేది ఓపీఎస్ విధానంలో ఉంది, కానీ సిపిఎస్ వారికి కమ్యూటేషన్ ప్రసక్తే లేదు. కానీ యూపీఎస్లో కూడా ఓపీఎస్ లాగే కమ్యూటేషన్ విధానం అయితే ఉంది, కానీ అది డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్ క్లారిఫికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఓపీఎస్ వారికి లాస్ట్ బేసిక్ పే ప్లస్ డిఏలో 50% పెన్షన్ అయితే అమౌంట్ని పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిపిఎస్ వారికి అయితే మనం కట్టేటువంటి కార్పస్ ఫండ్లో 40% రిటర్న్స్, ఆ రిటర్న్స్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, రిటర్న్స్లో మాత్రమే 40% ఇవ్వడం జరుగుతుంది. ఇక యూపీఎస్కి వచ్చేసరికి ఓపీఎస్ మాదిరిగానే లాస్ట్ బేసిక్ పే మరియు డిఏలలో 50% అయితే పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఇవ్వాలంటే ఆ ఉద్యోగి 25 సంవత్సరాల సర్వీస్ని అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక పిఆర్సీ అని పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఓపీఎస్లో ఇది ఉంటుంది. ఇక సిపిఎస్, యూపీఎస్లో అయితే ఇది లేదు. ఇక ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఓపీఎస్ వారికి ఇది అమలవుతుంది, సిపిఎస్ వారికి అయితే లేదు. యూపీఎస్ వారికి ఇంకా గవర్నమెంట్ నుంచి అయితే క్లారిటీ రావాల్సి ఉన్నది. ఇక ఫ్యామిలీ పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే పాత పెన్షన్ పద్ధతిలో ఫ్యామిలీ పెన్షన్ అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది. ఇక సిపిఎస్ వారికి అయితే ఇది ఆప్షనల్గా ఉంటుంది. యూపీఎస్ వారికి అయితే 60% ఆన్ పెన్షన్, మన పెన్షన్లో ఒక 60% మాత్రము ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్గా ఇవ్వబడుతుంది. డిఆర్ విషయానికి వచ్చినట్లయితే ఇది పాత పెన్షన్ విధానంలో డిఆర్ అనేటువంటిది కూడా అప్లికబుల్ అవుతుంది, కానీ సిపిఎస్ ఉద్యోగులకైతే మాత్రము డిఆర్ అనేది అప్లికబుల్ కాదు. ఇక యూపీఎస్ విధానంలో కూడా ఓపీఎస్లో లాగే ఈ డిఆర్ అనేటువంటిది అప్లికబుల్ అవుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. హెల్త్ కార్డు విషయానికి వచ్చినట్లయితే పాత పెన్షన్ విధానంలో పెన్షన్కి హెల్త్ కార్డును ఉపయోగించి వైద్యం చేయించుకోవచ్చు. ఈ సిపిఎస్ విధానం వరకైతే ఈ హెల్త్ కార్డులు ఉండవు. ఇక ఈ యూపీఎస్ విధానంలో హెల్త్ కార్డు గురించి అయితే క్లారిటీ లేదు. ఇది కూడా పెన్షన్లకి అనుకూలంగానే వస్తుందని అనుకుంటున్నారు. ఇక లంసమ్ అమౌంట్ విషయానికి వచ్చినట్లయితే పాత పెన్షన్ విధానంలో 100% పిఎఫ్ అమౌంట్ అయితే ఉంటుంది. ఈ సిపిఎస్ వరకు అయితే ఎన్పిఎస్ అమౌంట్లో 60% ఉంటుంది. ఇక యూపీఎస్ విధానంలో ఇంకా దీని గురించి అయితే ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇక ఫ్యామిలీ పెన్షన్ ఫర్ డిసీజ్డ్ ఎంప్లాయీస్ ఆన్ డ్యూటీలో ఉండగా డిసీజ్డ్ ఎంప్లాయీస్ కనుక ఉన్నట్లయితే వారికి ఓపీఎస్ విధానంలో అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా సిపిఎస్, యూపీఎస్లో కూడా అప్లికబుల్ అవుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఏది మేలైందో ఈ విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవచ్చు మిత్రులారా.